హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ పూర్తి డీటెయిల్స్గా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నది అనిపిస్తేనే ఈ వీడియో ద్వారా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే విధానంగానే కట్ చేయండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాకపోతే నన్ను అడగండి, కంపల్సరీ వస్తుంది. కానీ నేను చెప్పే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ చాలా క్లియర్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కటింగ్ విధానం చూద్దాం. ఇప్పుడు నేను ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని దీన్ని ఐరన్ అయితే పిండి ఐరన్ చేసుకొని చూడండి, ఇలా 2 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నా. ఈ కోరాస్ అనేవి నాకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఈ ఫోల్డింగ్ అనేది నాకు నా సైడ్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేవా అన్నది చూసుకొని ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కింద నడుముకు మనం కుట్టుకు ఎంత కొరకు మనం పావించా హాఫ్ అది మనం పట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచుతో ఒక మార్కింగ్ చేసుకుంటున్నా కింద నడుముకు. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత పొడవు ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ డాట్ వరకు ఇలా బ్లౌజ్ని ఇలా పట్టేసి, బాగా లాగద్దండి, నార్మల్గా ఇలా చూడండి, ఇలా మార్కింగ్ చేద్దాం. ఇక్కడికి ఒక మార్కింగ్, మీద షోల్డర్ ఖర్చు కొరకు హాఫ్ ఇంచ్. ఇప్పుడు నేను ఇది ఎంత ఉన్నది అన్నది నేను టేప్తో కొలుస్తా. నేను చెప్పిన విధానంగా కట్ చేసి చూడండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ రాకపోతే నన్ను అడగండి. చూడండి, 3.5 ఉన్నది. 3.5కు ఇక్కడ ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా లైన్ స్ట్రైట్గా వచ్చే విధంగా ఇలా మార్కింగ్ మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ పొడవైంది కదా, బ్లౌజ్ వెడల్పు ఎంత అనేది చూసుకోవాలంటే ఇప్పుడు మన ఈ కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి, ఇప్పుడు మనం టేప్ని ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ పొడవు ఎంత, ఇది ఎంత అన్నది కొలుచుకోవాలి, నడుము ఎంత అన్నది కొలుచుకోవాలి. ఇలా టేప్ని ఇలా పెట్టేసి ఇలా కొలుచుకుంటూ రండి. ఇక్కడ ఈ కాజా పట్టిని మాత్రం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయండి. ఎంత 30 బాగా వచ్చింది అంటే 30.5 వేసుకుంటున్నాను నేను. 30.5ను 4 భాగాలు చేయాలి. ఓకేనా? 30.5ను 4 భాగాలు చేయాలంటే చూడండి, మనం క్యాలిక్యులేటర్లో కొట్టుకున్నా వచ్చేస్తుంది. 30.5 క్యాలిక్యులేటర్లో 30.5/4 అని కొడితే మనకు వచ్చేస్తుంది. 30.5ను టేప్ను ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేయాలి. 15.5 వచ్చింది. 15.5 దగ్గరికి చూడండి, మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసినామంటే 7.5 మీద ఒక గీత వచ్చింది. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నా. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం వెనకాల బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్ కొరకైతే 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే 8.5 మీద ఒక గీత. ఎక్స్ట్రా ఖర్చు కొరకు 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఇవి రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ 2 షోల్డర్స్ను ఇలా జాయింట్ చేసి ఇలా పట్టుకొని ఈ బ్యాక్ నెక్ ఉంటుంది, ఈ బ్యాక్ నెక్ మధ్యలోకి ఒక మార్కింగ్ చేయాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ పట్టుకొని చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేయాలి. మనం చూడండి, నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని నెక్ నుంచి ఒక 1/4 ఇంచుల మీదకి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేసుకుంటే ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకునేసరికి ఇక్కడ కట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను నెక్ తీసుకుంటున్నా. నెక్ నేను దీనికి 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడనేమో 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ మనం రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, స్టార్ నెక్, ఇలా మన ఇష్టమైన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ మనకు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు మందం, ఇప్పుడు మనం ఇది కటింగ్ చేస్తాం, ఈ స్టిచ్చింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక 1/4 ఇంచు మందం ఇలా డాట్స్ పెట్టుకుంటూ రావాలి నెక్ చుట్టూ. ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ వెనకాల మనం బ్యాక్ నెక్ మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి అంటే ఈ సగానికి, ఇది ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, అంటే సగం ఉన్నట్టు కదా, ఇక్కడ మన బ్యాక్ నెక్ సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ షోల్డర్స్ చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ ఇప్పుడు ఇలా పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1/4 ఇంచుతోనే, ఇదే మార్కింగ్ మీద ఇలా పెట్టుకుంటూ రండి. ఏం చేయకండి, ఇలా 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 పెట్టుకుంటూ రండి. చూడండి, మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే మనకి ఈ నెక్ అనేది, ఈ బ్లౌజ్కి ఈ నెక్ అనేది సరిపోయింది. ఇప్పుడు అలానే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత ఉన్నదో, ఈ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అన్నది కొలుచుకోవాలి. చూడండి, 5.5 వచ్చింది, 5.5 వచ్చింది, 5.5 వచ్చింది కదా, ఇక్కడ మాత్రం 6 ఇంచులు తీసుకోండి. ఓకే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చంక డౌన్ 5.75 ఇంచులు పెడుతున్నా. చూద్దాం మనకి చంక డౌన్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక మార్కింగ్ వేసి ఇక్కడ 1.25 ఇంచులతో మార్కింగ్ చేద్దాం. 1.25 ఉండే విధంగా మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత అన్నది తెలియాలి. చెస్ట్ ఎంత అన్నది తెలియాలంటే ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. డీప్ నెక్ అంటే 9 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ ఉంటే అవి మనకు డీప్ నెక్ల కింద వస్తాయి. 9 ఇంచెస్ కంటే మీదకుంటే 8, 7, 7.5 అలా వచ్చింది అనుకో. 9 ఇంచెస్ కంటే మీదికి ఉంటే అవి మనకు హై నెక్ మీదకి వస్తాయి. 9 ఇంచెస్ కంటే కిందికి ఉంటే అవి మనకు డీప్ నెక్ల కింద వస్తాయి. ఈ డీప్ నెక్ల కింద వచ్చినప్పుడు ఇది 9 ఇంచెస్ కాబట్టి ఇది డీప్ నెక్. ఈ డీప్ నెక్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనం నడుము ఎంత తీసుకుంటాము, నడుముకు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు నడుము ఎంత వచ్చింది? 7.5 మీద ఒక గీత వచ్చింది కదా. ఇప్పుడు 8.5 మీద ఒక గీత తీసుకుందాం. చూడండి, ఇప్పుడు 8.5 మీద ఒక గీత ఇక్కడికి మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుందాం. తీసుకొని ఇలా మార్కింగ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా చంక స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక ఎంత ఉన్నది అనేది మనం కొలవాలి. ఈ చంక మనకు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే మంచి నాలెడ్జే దొరుకుతుంది. నేనైతే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ
ఈ చంక ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గరికి టేప్ను మనం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇది కాటన్ జాకెట్ చూడండి 7.5 వచ్చింది మనకు. అంటే 7.5 మీద ఒక గీత. ఇక్కడ నడుము ఎంత వస్తుందో ఆల్రెడీ చంక కూడా అంతే వస్తుంది. ఇది 7.5 వచ్చింది. ఈ 7.5 మనకు ఉన్నదా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ కొలిసి చూపిస్తాను మీకు. నాకు 7.5 వచ్చింది. అంటే మనం చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకుందాం. 6 ఇంచెస్ తీసుకుంటే ఆ 1/2 ఇంచెస్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇలా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి ఎవరికైనా. ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇలా చంక రౌండ్ అనేది గీసేయాలి. ఇప్పుడు కొలుసుకుందాం. మనకు 7.5 రావాలి చంక. చూడండి 7.5 వచ్చింది. అంటే మనకి చంక అనేది సరిపోయింది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటే మనకి 7.5 వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. చేసుకోవడానికి ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ ఇలా టేప్ ఇలా పెట్టండి. పెట్టేసి ఈ సగానికి ఇలా టేప్ ఇలా ఫోల్డింగ్ చేయండి. చేసి ఇక్కడ సగానికి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ మనం డాట్ కొరకు 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు చూడండి, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. ఈ డాట్ పొడవు కూడా 4 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోండి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ కు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్ గా ఉంటది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఇక్కడ ఈ సైడ్ జాయింట్ కు ఇలా మనం మార్కింగ్ ఒకసారి రబ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వీల్ తో ఇక్కడ ఈ డాట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల చూడండి ఇటు సైడ్ మాత్రం ఇలా మార్కింగ్ పడుతుంది. మన స్టిచ్చింగ్ చేయగా మనకి ఈజీగా తొందర అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ తీసుకున్నాం. చూడండి హ్యాండ్స్ ను ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి సమానంగా మనం మార్కింగ్ చేయాలి. చేసి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం హెమ్మింగ్ కు 1 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ మనం హెమ్మింగ్ చేస్తాం. అదే మనం క్లాత్ ను లోపలికి ఫోల్డింగ్ చేస్తే మాత్రం 1/2 ఇంచు, మనం పైపింగ్ చేసిన 1/2 ఇంచ్ తీసుకుంటే అయిపోద్ది. ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టి వేస్తా కాబట్టి ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయన్నది చూద్దాం. చూడండి ఇక్కడ కుట్టుకు కటింగ్కు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్కు ఇక్కడ ఈ చేతిని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇటు ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు తీసుకుంటా అయిపోతుంది. ఈ క్లాత్ని ఇలానే పెట్టేసి చూడండి
ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ మినిమం 3 ఇంచెస్ ఉండాలి. బట్ దీనికి 2.5 పెట్టిరు. నేను ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నా, బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నా. నేను ఇక్కడ నుంచి 7.5కు ఇలా మార్కింగ్ వేసేయాలి. ఇటు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది చేసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంటే మన హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లో షేప్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు క్లాత్ ఇలా తీసేసి ఇలా 2 ఫోల్డింగ్ల మీద ఉంచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి మధ్యలోకి ఒక ఇలా రబ్ చేసి ఇక్కడ మనకు వచ్చేసింది కదా, ఇక్కడ 30 ఇంచులు ఉండే విధంగా మనం తీసుకోవాలి. చూడండి 30 ఇంచులు ఉండే విధంగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది ఒక్క ముడత కూడా రాకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ గుర్తు కొరకు మనం ఇటు ఇటు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేటివి నా సైడ్ ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మన మార్కింగ్ వీల్తోని ఇక్కడ చంక దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఇప్పుడు మనం మార్కింగ్ వీల్ తోని మనం ఎక్కడెక్కడ అనుకున్నామో అక్కడ మనం మార్కింగ్ తో ఇక్కడ చాక్ పీస్ తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత అన్నది చూడాలి. ఎప్పుడు కానీ ఫ్రంట్ నెక్ ఉక్స్ వైపు సైడ్ తీసుకోండి. కాజా వైపు సైడ్ తీసుకునేసరికి మనకు నెక్ అనేది డీప్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు కానీ ఇది ఒక 1/2 ఇంచు ఇలా పెట్టుకొని ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుందా వీడియోలో, ఈ షోల్డర్ జాయింట్ను ఇలా పెట్టేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఇలా చూసుకుంటూ ఇలా పెట్టేయండి. ఓకే, చూడండి ఇలా పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే,
ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి మనం మార్కింగ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పావించి ఇలా మీదికి, ఒక పావించి ఇలా మీదికి పెట్టేసి ఇలా తీసేసుకున్నాం. తీసేసుకొని ఇలా తీసుకొని ఇక్కడ మనం ఎంత వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది. ఒక గీత, ఒక్కటే గీత ఇలా ఎక్స్ట్రా తీసుకుంటుంది. కొంచెం రౌండ్ షేప్ రావడానికి ఇలా తీసుకుంటున్నా అంతే. ఒకటే గీత ఎక్కువ తీసుకున్నా, మరీ రౌండ్ అయిపోయినా వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ మనకి ఎంత రౌండ్ రావాలంటే మనం అంత చిన్నగా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇలా ఇక్కడ కూడా నేను ఒక పావించుతోని ఇలా మార్కింగ్ అయితే వేసేస్తున్నా. మనకు ఫ్రంట్ నెక్ మళ్ళా డీప్ అయిపోయింది, నాకు షోల్డర్స్ జారుతున్నాయి, అలా రాకుండా ఉండాలంటే మనం 1-2 సార్లు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి నేను ఈ షోల్డర్ పెట్టేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించి ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌను ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనకు మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ అంటే చెస్ట్ పాయింట్ అండి. చెస్ట్ పాయింట్ కరెక్ట్ చూసుకోవాలి. ఇది ఇప్పుడు సాదా కటింగా క్రాస్ కటింగ్ అన్నది మనకు తెలియాలి. ఇట్లా సాగిపోతుంది క్రాస్ కటింగ్ అయితే, సాదా కటింగ్ అయితే సాగదండి. ఇది చూడండి, ఇలా తెలుస్తుంది కదా మీకు. ఇలా చూస్తే క్రాస్ ఎంత క్రాస్ వచ్చేస్తుందో. లాగద్దండి బాగా, జస్ట్ ఇలా పెట్టేసి ఇలా అనుకొని ఇక్కడ నుంచి చూడండి 10-30 ఇంచుల దగ్గర ఉన్నది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీద నుంచి పెట్టేసిన 10-30 ఇంచుల దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి 11-30 ఇంచులు, 12-30 ఇంచులు ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇలా మార్కింగ్ అయితే చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ గొలుచు ఇట్లా ఇట్లా పెట్టేద్దాం అందాల. లేకుంటే అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు ఇక్కడికి పెట్టేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్, ఈ మెయిన్ డాట్ ఎంత ఉందన్నది చూసుకుందాం. వీళ్ళకైతే చాలా చిన్నగా ఉందండి. చూడండి, గింతే వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచు మందమే ఉన్నది మెయిన్ డాట్. ఒక 30 ఇంచు పెట్టేద్దాం, బాగా చిన్నగా ఉన్నది అది. మినిమం ఎవరికైనా 1 ఇంచుకి ఎక్కువనే ఉంటుంది, బట్ వీళ్ళకైతే మరీ చిన్నగా పెట్టేసారు. ఆ కొలత బ్లౌజ్ కరెక్ట్ లేదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, ఒక 30 ఇంచు మనం ఇలా తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇటు ఒక 1/2 ఇంచు ఇలా తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం.
చూడండి, ఇక్కడ తక్కువ తీసుకున్నా, ఇక్కడ ఎక్కువ తీసుకున్నా. ఇలా మనకు రౌండ్ వచ్చేస్తుంది నెక్. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ అయితే. ఇప్పుడు ఇప్పుడు ఈ డాట్ ఎలా అయ్యానో చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకున్నాం కదా కుట్టు కొరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ నిలబెట్టండి, ఈ మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఈ మార్కింగ్ కు ఒక గీత తగ్గించి కిందికి వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ 3వ డాట్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీనికి స్ట్రేట్ గా చూడండి, ఇలా స్కేల్ పెట్టండి. ఒకసారి గోరుతో ఇలా అనండి. అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్కేల్ ఇక్కడ ఇలానే ఉండండి. ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా సైడ్కి జరిపి ఇలా 3వ డాట్ అనేది వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేసులలో మనం ఇలా గుర్తులు పెట్టుకున్నాం. ఇలా కట్ చేసి చూడండి, మీకైతే చాలా నీట్గా ఫినిషింగ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ కుదురుతుంది. నేనైతే చెప్తున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ వీల్ తోని మనం ఇలా రబ్ చేసుకున్నామంటే ఇలా రబ్ చేసుకుంటే మనకు ఈ 2 వైపులా చూడండి ఇటు మనకు సేమ్ కరెక్ట్ వచ్చేస్తుంది. పాయింట్ అటు ఇటు జరగకుండా మనకు ఫిట్టింగ్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో మనకు 2 సైడ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ కట్ చేసుకోవడానికి ముందు ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ లో ఇదైతే కట్ చేసుకుందాం. నెక్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు ఇలా తీసుకోవాలని చెప్పిన కదా నేను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఖర్చుకు వదిలేసేయండి ఒక 1/2 ఇంచు. చూడండి, 2 మీద ఒక గీత వచ్చింది. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ఇక్కడ 1.35 ఇంచుల వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని ఇలా వేసేసుకొని ఇక్కడ ఇంకొకటి వేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఈ మధ్యలో 2.25 ఇంచులు తీసుకోండి. ఇక్కడనేమో 2.35 ఇంచులు తీసుకొని ఇలా చేయండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ ఈ క్రాస్ పట్టీలు వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన పెట్టి మనకి ఎంత అనేది చూసుకొని ఎంత వరకు కుట్టేసుకోవాలన్నది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఈ క్రాస్ పట్టీలు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.